జోడీ సూపర్ ఫినాలే. ఇన్ని రోజులు ఆట చూశారు, ఈ రోజు మీరు చూడబోయేది వేట. ఒక బాల్ బౌన్స్ అవుతున్నట్లు చేశారు, అంతా బ్యూటిఫుల్. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాడర్ మీద మీరు చేసిన యాక్ట్ వాజ్ వెరీ నైస్. మా జర్నీ గురించి మాట్లాడాలంటే అంత ఈజీగా లేదు. ఎలిమినేషన్ ఉంది అంటే ఫస్ట్ వచ్చేదే అంజనా అండ్ సంతోష్. నా కెరియర్లో నేను ఎక్కడికి వెళ్తాను అన్నది అంటే నాకు ఒక ఎనర్జీ వచ్చేసింది. ఖచ్చితంగా నా సినిమాకి ఫస్ట్ డైరెక్షన్ చేసేది మీరే మాస్టర్. డెఫినెట్గా. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ దగ్గరికి వచ్చినట్టున్నారు కదా. ఇన్స్పిరేషన్ ఇస్ వన్ అండ్ ద ఫ్రెండ్ ఇస్ ది అదర్ వన్. తనని ఇలా టచ్ చేస్తే ఎలిమినేషన్ కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. మై గాడ్, అంటే నీ గురించి నాకు ఇప్పుడు తెలిసింది. Both the entries were a highlight. ఒక సినిమాలో ఒక సాంగ్ చూసినట్టు అనిపించింది. అలా ఫ్లై అవుతుంటే గూస్ బంప్స్ వచ్చాయి, అంత బాగుంది. విండ్ ఎఫెక్ట్ వాజ్ బ్యాంగ్ ఆన్. ఒకటి ఇచ్చేసి వచ్చేసాడు ఇద్దరికి. టైం ఉంటే దగ్గరికి వచ్చే ఇచ్చేవాడు మేడం. ఆహా, ఈ ప్లాన్ వేరే ఉందా? ఫైనలీ సీయింగ్ అవర్ ఓల్డ్ మహేష్ బ్యాక్. పర్ఫార్మెన్సెస్ చూశాను, డాన్స్ అంతా చూసి లాస్ట్ డే ఆఫ్ ప్రాక్టీస్ అంటే అదంతా గుర్తొచ్చింది. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి టౌన్ నుంచి వచ్చి నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నానంటే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అండ్ ఐ మేడ్ ఇట్ టుడే. సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చింది. ఏమై ఉంటుందబ్బా? ఇక్కడ లెటర్ కూడా ఉన్నట్టుంది, పింక్ లెటర్. దేవి మౌనమా, శ్రీదేవి మౌనమా. ఏందట్టా చూస్తున్నా? శివా ఏంటి? ఓ మై గాడ్. శ్రీదేవి గారితో డాన్స్ చేయాలని ఒక కోరుకుంటుంది. ఇక్కడ ఒక గాయంతో వెళ్ళా, వచ్చినప్పుడు ఈ గాయంతో వచ్చా. నేను చూడలేదా చందమామని? మీరు రాగానే చందమామ ఎక్కడ ఉన్నదని కన్ఫర్మ్ చేసుకుని. Emotions were like superb. కాదు, దానికంటే ఇంకా వేరే లెవెల్లో చేశారు. ఇది కదా ఫైనల్ పర్ఫార్మెన్స్ అంటే. స్టేజ్ అంటే నాకు లైఫ్ అన్న ఫీల్ వస్తుంది. అంటే ఇక్కడ నేను ఇక్కడ పడుకుని పోతా. ఇంతగా నేను డాన్స్ చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. థ్యాంక్ యూ సూపర్ జోడీ. అమేజింగ్ శ్రీ సత్య. బ్యాంగ్ ఆన్ ఫైనల్ పర్ఫార్మెన్స్. కసి ఉంది చూడండి మీలో. ఓ మై గాడ్. ఈ స్టేజ్ చాలా మంచి పేరు ఇచ్చింది నాకు. సో ఈ స్టేజ్కి I'm going to miss you all so much. ఈ నలుగురిలో విజేత ఎవరు? టైటిల్ గెలిచే ఆ సూపర్ జోడీ ఎవరు?